హలో అండి. ఈరోజు రాగి దోశ విత్ చట్నీ. టిఫిన్స్లోకి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చట్నీలా కాకుండా ఇలా ప్రయత్నం చేయండి. ఒకసారి చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి పచ్చిమిర్చి, టమాటా, పల్లీలు, చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి ముందుగా వాటిని నూనె వేసి వేగించుకున్నాను. దోశ పిండికి నైటే నానబెట్టి ఉంచుకున్నాను. మినపగుళ్ళు, రాగి పిండి కలిపేసి ఉంచుకున్నాను నైటే. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రాగి పిండి కలిపి నైట్ కొంచెం లేట్గా వేసుకోవాలండి. ఈ పిండి త్వరగా ఫర్మెంట్ అవుతుంది. ఈ ఫర్మెంట్ అవటానికి ఒక 4-5 గంటలు సరిపోతుంది. ఎక్కువ ఫర్మెంట్ అయితే బాగుండదు. చాలా రుచిగా ఉంటుంది. పెసరట్టు టేస్ట్గానే ఉంటుంది. రుచిలో ఎలాంటి వ్యత్యాసము ఉండదు. ఒకసారి ప్రయత్నం చేయండి. ఎప్పుడు వేసుకునే ఆ బియ్యం దోశల కన్నా ఇది కొంచెం వ్యత్యాసంగా సింపుల్గా కూడా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కదండి రాగిపిండి. ఎముకల బలానికి వాటికి చాలా మంచిది. ఒక్కసారి ప్రయత్నం చేయండి. దీన్ని హై ఫ్లేమ్లోనే నేను దోశలాగా పోసుకున్నాను. ముందు పెనానికి అంటుకుంటుంది అనే ప్రాబ్లం లేకుండానే వస్తుంది. ఒకవేళ రాదు అనే అనుమానం ఉంటే ముందుగా కొంచెం ఒక ఉల్లిపాయ అలా రుద్దేసుకొని చిన్న మంట పెట్టి హై ఫ్లేమ్లో నేను దోశను వేసాను. ఇది త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు మనం మంటని సిమ్ చేసేసుకోవాలి. దోశ పోసిన తర్వాత మంటని సిమ్ చేసుకొని ఇందులోకి నేను ఇప్పుడు క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ముందుగా మళ్ళీ వేరే దోశ పోసుకుంటున్నానండి. ఆ దోశ రెడీ అయిపోయింది. దాన్ని పక్కన ఉంచాను. ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నాను. మనం ముందుగా అన్నీ ఉడికించి ఉంచుకున్న చట్నీని కూడా మిక్సీ పట్టి తాలింపు పెట్టి పక్కన ఉంచుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు, లేదంటే తాలింపుని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న క్యారెట్, ఆనియన్స్ వాటిని నేను వీటి మీద యాడ్ చేసి ఇప్పుడు నేను ఎగ్ వేసాను. దీని మీద క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు ఉల్లికారం, 1 పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చికారం, ఉప్పు మిక్సీ పట్టి దాన్ని కూడా దీని మీద వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందు దాన్ని దీని మీద అప్లై చేసి తర్వాత ఎగ్ కొట్టి వేసేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లికారం కూడా. ఇప్పుడు ఈ నాకు క్యారెట్ అంటే ఇష్టం కాబట్టి ప్రతి రోజు ఏదో ఒక విధంగా క్యారెట్ ఫుడ్లో తీసుకోవాలి. నేను అలా ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక దానికి క్యారెట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎగ్ని ఫుల్గా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీని మీద పచ్చి కారం, ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఈ ఎగ్ ఆమ్లెట్కి. ఇప్పుడు మంట మనం సిమ్లో చేసుకున్నాం. పచ్చికారం, ఉప్పు కూడా వేసాను. ఎంతో టేస్టీగా ఉండే రాగి ఎగ్ దోశ విత్ చట్నీ రెడీ. ఒక్కసారి ప్రయత్నం చేయండి. మా ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.